యెస్. గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ దిలీప్ గౌడ్, డీజీపీ. ఈరోజు మనం వెస్టీజ్‌లో న్యూ ఐడీ ఎట్లా క్రియేట్ జేయాలి, అంటే కొత్త పర్సన్‌ని మనం వెస్టీలో ఎలా జాయిన్ జేయాలి మన ఐడీతోని అని జెప్పేసి చాలామంది కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు తెలియక. మీకోసం ఈరోజు ఆలోచించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. యూజ్ అయిద్ది అని జెప్పేసి. ఎవరికైతే ఐడీ తీయరాదో ఒకసారి దీన్ని పూర్తిగా చూడండి. ఈ వీడియో మొత్తం అయిపోయే వరకు మీకు ఈజీగా ఐడీ తీయడం వస్తది. రైట్. ఇప్పుడే మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్‌లోకి వెళ్దాం. రైట్. మనం వెస్టీజ్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మన యాప్ అనేది ఓపెన్ అయితది. యాప్ ఓపెన్ చేసిన కూడా పైన లెఫ్ట్ సైడ్‌లో 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 లైన్స్. ఈ 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇట్లా మై ఫండ్స్, వోచర్ ఇట్లా రావడం జరుగుతది. ఇక్కడ కింద ఏదైతే న్యూ మెంబర్ రిజిస్ట్రేషన్ అని ఉందో, ఈ న్యూ మెంబర్ రిజిస్ట్రేషన్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతది. ఇక్కడ చూడండి, ఇక్కడనే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇదే. ఏంది అంటే ఇక్కడ పోస్ట్ ఐడీ మనదే ఉంటది సింపుల్‌గా. అప్లైన్ ఐడీ దగ్గర చూడండి, ఇక్కడ మనదే ఐడీ వస్తది. కానీ మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అప్లైన్ ఐడీ దగ్గర వాళ్ళ ఐడీ ఉంచి తీస్తూ ఉంటారు చాలామంది. మిస్టేక్ చేయకండి. ఎవరి కింద మీరు జాయిన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఐడీని అక్కడ ఎంటర్ చేయండి. వాళ్ళ ఐడీని ఎంటర్ చేస్తే ఎవరి కింద తీయాలనో వాళ్ళ నేమ్ అక్కడ వస్తది. వచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ కండి. కిందికి స్క్రోల్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంది కదా! ఇట్లా కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా. దాని తర్వాత ఆధార్ కార్డ్‌లో మన బ్యాక్ సైడ్ మన ఏరియా పిన్ కోడ్ అనేది ఉండడం జరుగుతది. అక్కడ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే స్టేటు, సిటీ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అండ్ దాని తర్వాత మనం ఎంటర్ చేయాల్సింది ఏంది అంటే ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఉంది కదా! మొబైల్ నెంబర్ దగ్గర ఎవరిదైతే ఐడీ తీస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అది వెరిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ దగ్గర మిస్టేక్ కానివ్వకండి. చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి ఉంది కదా! వాళ్ళకి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈమెయిల్ ఎంటర్ చేయండి. వాళ్ళ చిన్న ఫోన్లో అయితే పర్లేదు, ఈమెయిల్ మనది పెట్టినా పర్లేదు. ఓకేనా? రైట్. మళ్ళీ ఇంకా కిందికి వెళ్తే ఇంకా పైకి స్క్రోల్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ యాజ్ పర్ కేవైసీ డాక్యుమెంట్స్ అని ఉంది కదా! చూడండి, ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ ఏమంటే టైటిల్ దగ్గర ఆడవాళ్ళ తీస్తే మిస్టర్ అండ్ మిసెస్ అని చెప్పేసి అక్కడ టైటిల్ క్రియేట్ చేసుకోండి. మిస్టర్ అయితే మిస్టర్ అని పెట్టుకోండి. దాని అవి వస్తాయి, ఆప్షన్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత ఎంటర్ ఫస్ట్ నేమ్ దగ్గర ఆధార్ కార్డ్‌లో ఏదైతే నేమ్ ఉందో ఫస్ట్ చూడండి, నా నేమ్ అయితే పడాల దిలీప్. పడాల దిలీప్ అని ఉంటుంది. కొన్నింటిలో దిలీప్ పడాల అని ఉంటుంది. అంటే నేమ్ ముందున్న దగ్గర నేమ్ ముందు ఎంటర్ చేయండి. ఇంటి పేరు వెనుక ఉంటే కింద ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ ఏముంటుందంటే ఇంటి పేరు మనం ఎంటర్ చేసుకోవాలి. లాస్ట్ నేమ్ మన నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డే, మంత్, ఇయర్. మీరు సెలెక్ట్ చేసుకోండి. డే, మంత్, ఇయర్ అక్కడ పెట్టండి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి దగ్గర మీకు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఐడి కావాలనో దీన్ని క్లిక్ చేయగానే ఐడీలు వస్తాయి చాలా వరకు. ఐడీలల్లో ఏదో ఒకటి మీరు క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఇవన్నీ ఎంటర్ చేసినాం కదా, డైరెక్ట్ సైన్ అప్ పొందుతాయి. సైన్ అప్ పొత్తగానే డైరెక్ట్ వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లా మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది డైరెక్ట్ వాళ్ళకి. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫోన్లో మన వెస్టీ యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే సైన్ అప్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఐడి పాస్వర్డ్ వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ ఐడి పాస్వర్డ్ రాసుకొని వాళ్ళ ఫోన్లో యాప్ ఓపెన్ చేసి సైన్ ఇన్ నొత్తాలి. సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సైన్ ఇన్, పాస్వర్డ్ అండ్ వెరిఫికేషన్ కోడ్. చూడండి, ఇక్కడ కింద డిస్ట్రిబ్యూటర్ ఐడి, ఎంటర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి దగ్గర వాళ్ళ ఫోన్కి ఆల్రెడీ మెసేజ్ వెళ్తుంది కాబట్టి అందులో ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉందో ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ కూడా మెసేజ్లో రావడం జరుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి వెంటనే లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకొని లాగిన్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా రావడం జరుగుతుంది. మనం ఇంకా
డీటెయిల్స్ ఇంకా పూర్తి చేయాల్సినవి ఉంటాయి. సో ఇక్కడ పర్మిషన్స్ ఇక్కడ టిక్ చేసుకోండి 2 దగ్గర ఐ హ్యావ్ రీడ్ అని చెప్పేసి. ఐ యామ్ అట్లీస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్, 25 ఇయర్స్ ఇన్ కేస్. ఓకేనా. సో దీన్ని టిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వస్తాయి ఎంటర్ అడ్రస్, హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్ అన్నీ. అంటే ఆధార్ కార్డ్లో ఏదైతే అడ్రస్ ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులో ఎట్లయితే ఉన్నదో అట్లనే మనం కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ కొంచెం మిస్టేక్స్ ఉన్నా కూడా ఇప్పుడు మన కేవైసీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అయిన తర్వాత చూడండి ఇక్కడ జెండర్ దగ్గర జెండర్ ఉంది కదా, కింద జెండర్ దగ్గర వాళ్ళు మేలా ఫీమేలా అది ఎంటర్ చేసుకోవాలి. అండ్ తర్వాత కింద నామినీ పేరు వాళ్ళ భర్తదా, వాళ్ళ కొడుకుదా, వాళ్ళ కూతురుదా, ఎవరిదో ఒకరిది నామినీ పేరు పెట్టుకొని మనం ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేయగానే మనకు వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి మళ్ళీ రీవెరిఫికేషన్ కింద ఇట్లా రావడం జరుగుతుంది. సో మన అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని అక్కడ కన్ఫర్మ్ వచ్చి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ మన కేవైసీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కేవైసీ అప్లోడ్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ని చిన్న సైజులో ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి. సో దేంతోనైనా మనం కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి కింద అప్లోడ్ ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ ఆధార్ కార్డ్ ఉంది కదా, ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మ్యాండేటరీ, లేకుండా కూడా కేవైసీ అనేది రిజెక్ట్ అవుతుంది. చూడండి ఒకసారి ఎట్లా అప్లోడ్ చేయాలంటే ఇట్లా చూడండి, ఇలా ఆఫ్ సైడ్ చూడండి ఇంత క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా అప్లోడ్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం అప్లోడ్ అవుతాడి. అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇట్లా యాప్ ఓపెన్ అయితే కేవైసీ అప్లోడ్ అయిన తర్వాత డూ యూ వాంట్ టచ్ ఐడి అని చెప్పి అడుగుతుంది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది మీ ఇష్టం. పెట్టుకుంటే ఎస్ అని అవుతుంది, లేదా నో అని క్లిక్ చేయండి. రైట్ ఓపెన్ అది నో అని క్లిక్ చేయగానే ఇట్లా ఐడి అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుంది. సో డియర్ లీడర్స్, ఈ వీడియో మీకు అందరికి కూడా అర్థమైంది అని అనుకుంటా ఉన్నా. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఇంకొకసారి రిపీట్గా చూడండి, కానీ మిస్టేక్స్ ఎవరు కూడా చేయకండి. సో కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.